ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన మురళీ చింతన నవంబర్ 18. ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా సత్యయుగం, కలియుగం, సంగమయుగం మరియు బ్రహ్మ ఎలా తయారయ్యారు, బ్రహ్మ పాత్ర ఏమిటి, ఈ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి సత్యయుగము, త్రేతాయుగము ఎలాంటి వికర్మలు జరగవు. బాబా మహావాక్యం ఉన్నది. ఎందుకంటే దేవీ దేవతలు సంగమ యుగంలో స్వయం భగవంతుని నుండి వరదానాన్ని పొందారు. అందుకనే ఈ 2 యుగాలలో ఏ వికర్మలు జరగవు. రావణుడు శాపాన్నిస్తాడు కాబట్టి వికర్మలు ప్రారంభమవుతాయి. కర్మలైతే అందరూ చేస్తారు, కొందరి కర్మలు అకర్మలు అవుతాయి. దేవతలు ఏ కర్మ చేసినా అకర్మలుగా ఉంటాయి. ఎందుకంటే దాని ఫలితం లభిస్తుంది. కేవలం కర్మలు నేచురల్గా చేస్తాయి. ఎలా అయితే మనం నేచురల్గా చేస్తామో, తినటం, తాగటం, తిరగటం, ఇందులో పాపకర్మల యొక్క విషయమే ఉండవు. కానీ కర్మలు ద్వాపర కలియుగాలు కర్మలు వికర్మలుగా అయిపోతాయి. ఎందుకంటే వికారాలు, సత్యయుగంలో వికారాలు ఉండవు కాబట్టి అకర్మలుగా ఉంటాయి. మీరు పిల్లలు శ్రేష్ట కర్మలు చేస్తున్నారు కాబట్టి సత్యయుగంలో ఇలాంటి సత్సంగాలు కూడా ఉండవు. భక్తిలో సత్సంగాలు ఉంటాయి, అక్కడ గురువులే ఉండరు. ఎందుకంటే అక్కడ మనకి సద్గతి ఉంటుంది. ద్వాపర కలియుగాలలో మనం దుర్గతిలో ఉంటాం. రావణుడు మన దుర్గతిలోకి తీసుకొచ్చేసాడు. బాబా మనం సద్గతిలోకి తీసుకువెళ్తున్నారు. బాబా అంటున్నారు, నేను సర్వశక్తివంతుణ్ణి. మీరు నాతో యోగం జోడించినట్లయితే నా దగ్గరికి చేరుకుంటారు. కాబట్టి మీరు కర్మ సన్యాసం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు, ఇప్పుడు మీరు వికర్మలు వదిలి శ్రేష్ట కర్మలు చెయ్యాలి. మరియు యోగ అగ్నితోనే మీరు జన్మజన్మల వికర్మలను వినాశనం చేసుకోగలరు. నేను ఈ బ్రహ్మ తనువులో వచ్చి నేను మీ జ్ఞానాన్ని ఇస్తున్నాను. సృష్టి యొక్క ఆది మధ్యంతక జ్ఞానాన్ని ఇస్తున్నాను. మీరే ఈ జ్ఞానాన్ని ఇతరులకి వినిపించాలి. ఎవరు మీ దగ్గరికి వచ్చినా కానీ మొదట బాబా యొక్క పరిచయాన్ని వారికి తెలియచేయండి. ఒకవేళ ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోకపోతే వాళ్ళు వాద వివాదం చేస్తూ ఉంటారు, ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మొట్టమొదట వారికి కన్విన్స్ చేయండి, భగవంతుడు ఎవరు ఉన్నారు. నేను వచ్చి మీకు అందరికీ అన్ని విషయాల్ని తెలియచేస్తున్నాను. మీ దగ్గర జ్ఞానం ఉన్నది కదా, జ్ఞాన అస్త్రాలను ఉపయోగించండి. బ్రహ్మనే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా ఎలా అయ్యారు అనేది అర్థం చేయించండి. విష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మ ఎలా వచ్చారు, బ్రహ్మ యొక్క నాభిని, ఈ విషయాల గురించి అర్థం చేయించండి. సరస్వతి బ్రహ్మ యొక్క యుగల్ కాదు, బ్రహ్మ యొక్క మానస పుత్రిక. ఆమె జగదాంబ ఉన్నది. యుగల్ కేవలం ఒక్కరికే ఉంటుంది, విష్ణువుకి. శంకర్ కూడా యుగల్ అనేవారు లేరు. విష్ణు, అందుకనే శివశంకర్లు ఒక్కరే అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు మీరు బ్రహ్మ నుండి విష్ణువు, మరి విష్ణువు నుండి బ్రహ్మ ఎలా ఈ చక్రం తిరుగుతూ ఉన్నదో అర్థం చేయించండి, వివరంగా చెప్పండి. అప్పుడు మీరు ఈ మొత్తం జ్ఞానాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు. ఈ సమయంలో స్వయం భగవంతుడు ఇతని యొక్క శరీరంలో వచ్చి ఎలా స్వర్గ స్థాపన చేస్తున్నారో తెలియచేస్తున్నారు. నేను ఇతని శరీరంలో ప్రవేశించాను, ఇతనితో సన్యాసం చేయించాను, ఇతనిదంతా యజ్ఞంలో ఉపయోగించాను. బాబా యజ్ఞాన్ని రచించారు. మరి మీరందరూ కూడా బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారాలు. మీరు యజ్ఞాన్ని సంభాలన చేస్తున్నారు. వినాశనమైతే బాంబుల ద్వారా స్వతహాగా జరుగుతుంది. ఇలా అయితే కాదు కదా నేను వినాశనం చేస్తాను అని. నేను అందరితో వినాశనం చేయిస్తే పాపం జరుగుతుంది. నేను అందరి యొక్క పాపాలను దూరం చేసేవాడిని. నేను పిల్లలతో ఎలా పాపాన్ని కలిగిస్తాను? నేను వినాశనం చేయించటానికి రాను. బాబా పదే ఒక విషయం పైన అటెన్షన్ ఇస్తున్నారు. నేను మీ యొక్క పరంపిత, సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు ఉన్నారు.
బాబా అంటున్నారు, పిల్లలు మీరు చాలా సంతోషంలో ఉండాలి. ఎందుకంటే మీకు పరం పిత, పరం టీచర్, పరం సద్గురు లభించారు. అతని ద్వారానే మనకి సత్యమైన జ్ఞానం లభించినది. గతి సద్గతి యొక్క మార్గాన్ని చూపిస్తున్నారు. వినాశనం జరగగానే నేను మిమ్మల్ని అందరినీ నా తోడు తీసుకొని వెళ్తాను. నేను మీ యొక్క పరం పిత ఉన్నాను కాబట్టి పరమ శిక్షకుడిగా అయ్యి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. మీరు ఈ జ్ఞానాన్ని తీసుకొని మీ బుద్ధిని చాలా దివ్యంగా తయారు చేసుకుంటున్నారు. మీరే కదా పిలుస్తూ వచ్చారు, అడుగుతూ వచ్చారు, మాకు దివ్య బుద్ధిని ఇవ్వండి అని. ఇప్పుడు సద్గురు సద్గతిని ఇవ్వటానికి వచ్చారు. మరి ఈ 3 సంబంధాలతో నాతో సంబంధాన్ని జోడించండి. దీని ద్వారానే మీరు వికర్మలు వినాశనం చేసుకోగలరు. మీరే పిలుస్తూ వచ్చారు, హే తండ్రి అని చూపించారు కదా. బ్రహ్మకు గడ్డం ఉన్నట్లు చూపిస్తారు. నిజానికి సూక్ష్మతలో ఉన్న బ్రహ్మ అలాంటివి ఏమీ ఉండవు. ఫరిస్తాలకి ఎటువంటివి ఏవీ ఉండవు. కానీ బ్రహ్మకు శరీరాన్ని గడ్డము అన్నీ చూపిస్తారు. అది సూక్ష్మతనం విషయం కాదు. ఇప్పుడు ఈ శరీరంలో బాబా ప్రవేశించి అతనినే బ్రహ్మగా మార్చారు. కాబట్టి విష్ణువు అయితే మొట్టమొదటి రాకుమారుడు. అతడే అంతిమ జన్మలో బ్రహ్మగా అవుతారు. మళ్ళీ అతన్నే నేనే శ్రీకృష్ణుడిగా చేస్తాను. అందుకనే బాబా అంటున్నారు, శ్రీకృష్ణుడు గోపికలతో ఉన్నట్లుగా శాస్త్రాలలో చూపించారు. ఆయన నెక్స్ట్ టు గాడ్ కాదు, దేహధారి. ఆయన సత్యయుగానికి రాకుమారుడు. మన ఆత్మలందరికీ తండ్రి పరమాత్ముడు ఉన్నారు. శ్రీకృష్ణుడు ఎలా తండ్రి అవుతారు? ఈ విషయాన్ని అర్థం చేయించండి. అక్కడ దుర్గతి అనేదే ఉండదు జ్ఞానం చెప్పటానికి. ద్వాపరయుగంలో అందరిది దుర్గతి జరుగుతుంది. నేనొచ్చాను సద్గతిని ఇవ్వటానికి. బాబా మన క్లియర్గా చెప్తూ ఉన్నారు, నేను వచ్చి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. వరదానం కూడా ఉన్నది, చాలా విలువైనది. అమృత వేళ చాలా పవర్ఫుల్ వాయుమండలాన్ని తయారు చేయండి. అప్పుడు మొత్తం ప్రపంచానికి శ్రేష్టమైన వైబ్రేషన్స్ ప్రాప్తి అవుతాయి. మీరు మీ యొక్క శ్రేష్టమైన వృత్తి ద్వారా ఇతరుల యొక్క వృత్తిని కూడా పరివర్తన చెయ్యగలరు. మీరు మీ యొక్క శ్రేష్టమైన వృత్తి ద్వారా అందరినీ సమర్థులుగా తయారు చేయగలరు. కాబట్టి ఉదయం యొక్క సమయం చాలా మంచిది. ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. స్లోగన్ ఉన్నది, ఎవరైతే మనస వాచ కర్మన 3 సేవలను కలిపి చేస్తారో వారే తెలివైన వారు. కాబట్టి ఈ రోజంతా మనం ఇదే అభ్యాసం చేద్దాము. నేను మైట్ హౌస్ ఉన్నాను. నా నుండి నలువైపులా లైట్ కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. అమృత వేళ చాలా పవర్ఫుల్గా అభ్యాసం చెయ్యాలి. అచ్చా, ఓం శాంతి.